సో ఈరోజు మన వీడియోలో పాలిసెట్ ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈరోజు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అలాగా కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈ 6x² - x - 2 = 0. సో ఈ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ వీడియోలో షార్ట్ కట్ ట్రిక్ అని నేర్చుకున్నాం మనం ఈజీగా. సో షార్ట్ కట్ ట్రిక్ వచ్చేసి -6 ఉంది కాబట్టి -1, 6 × 2 -12. సో -12 అంటే 4 × 3, 4 3 = 12. -1 రావాలి కాబట్టి -4 3 పెట్టాను. సో మీకు ఏం చెప్పాను, సైన్స్ ఏం చేయాలని చెప్పాను. సో +4 -3, +4 -3. ఇక్కడ ముందు నెంబర్ 6 ఉంది కాబట్టి ÷ 6 చేయండి. సో ఆన్సర్ ఈజ్ 2/3 -1/2. చాలా సింపుల్గా ఈజీగా వితిన్ సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేసేయచ్చు. సో ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చినా కూడా మనం ఇదే మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఫైండ్ 2 numbers, సమ్ ఈజ్ 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182. సో 2 నెంబర్స్ ఉన్నాయంటున్నారు. ఆ 2 నెంబర్స్ సమ్ ఏమో 27 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 182 అన్నారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. డైరెక్ట్గా కొట్టేయచ్చు. ఎందుకని 13 12 ఇచ్చాడు. 13 + 12 అంటే 25 అవుతుంది. మనకు కావాల్సిన 27. కాబట్టి ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. తర్వాత మిగతా 3 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. మిగతా 3 ఆప్షన్స్ కూడా సమ్ చేస్తే 27 వస్తాయి. అయితే మనకి ప్రోడక్ట్ కూడా 182 రావాలి. అయితే ఇక్కడ చివరిలో 2 ఉంది, 182. సో 3 4 = 12 వస్తుంది. మిగతా ఎక్కడ కూడా రాదు. చూడండి, 5 2 = 10 వస్తుంది. అలాగే 1 6 = 6 వస్తుంది. ఇంకెక్కడ కూడా మనకి పాసిబిలిటీ లేదు. ఓన్లీ ఉన్న పాసిబిలిటీ అలా కూడా 13 అండ్ 14 దగ్గరే పాసిబిలిటీ ఉంది. అందుకని 13 + 14 = 27 అండ్ 13 × 14 = 182. సో ఈ విధంగా ఈ 2 ప్రాబ్లమ్స్ను కూడా మనం సాల్వ్ చేసేయచ్చు చాలా ఈజీగా. సో ఈ 2 కూడా మనకి పాలిటెక్నిక్లో 2025లో అడిగిన క్వశ్చన్స్ ఈ 2 కూడా. కాబట్టి వీటి యొక్క లాజిక్స్ని అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.